హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 11వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, శ్రీరామ్ వాళ్ళు అమెరికా వెళ్ళిపోయాక చైత్ర వాళ్ళు అందరూ ఇంటికి వచ్చేశారు. చైత్రకు మనసంతా గజిబిజిగా ఉంది. శిశిర్ అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది. నిన్నటిదాకా శిశిర్ అంటే ఇష్టంగా ఉంది. శిశిర్ మనసులో ఏముందో తెలియదు కదా అని తలపోసిన ఆమెకు శిశిర్ రూమ్లో తన ఫోటో చూడగానే ఎందుకు అంత కోపం వచ్చిందో, అప్పటి నుండి శిశిర్తో ఎందుకు ఫ్రీగా మాట్లాడలేకపోతుందో తనకే అర్థం కావటం లేదు. బహుశా శిశిర్ తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండానే తన ఫోటో రూమ్లో ఉంచుకోవటం వల్ల అయి ఉంటుంది అనుకుంది. అయినా నిన్ను అడిగి ఉంటే స్వాగతం ఇచ్చి ఫోటో చేతికి ఇచ్చి ఉండేదాన్నివా అని అంతరాత్మ నెగ్గతీసి అడిగినట్టు తోచింది చైత్రకు. అయినా నా ఫోటో ఇతనికి ఎలా వచ్చిందో అని అదొక పెద్ద షాక్ చైత్రకు. కానీ శిశిర్ నా ఫోటో తన రూమ్లో ఉంచుకున్నాడు అంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా అనుకోగానే చైత్ర మనసు కొంచెం మెత్తబడింది. అది కాక తనను అమ్మా నాన్నను అతి పెద్ద ప్రమాదాల నుంచి కాపాడాడు కదా, ఆ కృతజ్ఞతతోనైనా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అనుకుంది చైత్ర. అంతేనా, లేక ఈ చైత్ర హృదయం వీణపై ఆ సిరివెన్నెల మత్తుమందు చల్లి ప్రణయగీతం ఆలపిస్తున్నదా? ఆ హృదయ వీణను సరిచేసి ప్రేమగీతి పాడుతున్న వైణికుడు శిశిరేనా? అలా అయితే ఏమో వేచి చూడాలి. ప్రసాదరావు, లలిత ఇప్పుడు చాలా బాగా రికవర్ అయ్యారు. ఒకసారి మరలా హాస్పిటల్కి వెళ్ళి చెకప్కి వెళ్ళి వచ్చారు. శిశిర్ దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్లు అంతా ఓకే అన్నారు. ఇక ఎలాంటి మందులు వాడనవసరం లేదన్నారు. 3 months తర్వాత లలితను మాత్రం ఒకసారి చెకప్కి రమ్మన్నారు. ప్రసాదరావు, లలితలు వారి లగేజీలు అంతా సర్దేసుకున్నారు. వారు ఇప్పుడు చైత్ర విషయంలో ఏ విధమైన టెన్షన్ పెట్టుకోలేదు. చైత్ర విషయం పూర్తిగా శిశిర్కే వదిలేశారు. శిశిర్ వారికి బాగా నచ్చాడు. అందులోనూ తన స్నేహితుడు కొడుకు, ఇంకా అంతకన్నా ఏం కావాలి? అందుకే ఇప్పుడు శిశిర్ ఏది చెప్తే మంచిగా ఉంది వారికి. చైత్రకు ఏమీ తోచలేదు. రేపు ఊరికి వెళ్ళిపోతున్నాము అనుకుంటే చాలా బాధగా ఉంది. అందుకే అలా ఏమీ తోచనట్టు పైకి కిందికి తిరుగుతూ ఉంది. జానకమ్మ ఒకసారి చైత్రతో మాట్లాడుదామని ఎదురు చూస్తూ ఉంది. ఒక్కసారి ఆ అమ్మాయి మనసు ఏమిటో తెలుసుకోగలనేమో, మాట్లాడి చూద్దాం అనుకుంది. అందుకే మేడమెట్లు ఎక్కుతున్న చైత్రను ఒకసారి ఇలా రా బంగారు తల్లి అని పిలిచింది. ఏంటి మామగారు అని చైత్ర అడిగింది. ఒకసారి పైకి వెళదాం. ఆ సన్నజాజి పూలు అందట్లేదు, కొంచెం కోసిపెట్టు తల్లి అని అంది. అలాగే మామగారు అంటూ ఇద్దరూ పైకి వెళ్ళారు. చైత్ర, జానకమ్మ ఇద్దరూ చకచక సన్నజాజి పూలు కోస్తూ ఉన్నారు. ఆ సాయం సంధ్య వేళ సువాసనలు వెదజల్లుతున్న ఆ పూలు కోస్తుంటే చైత్రను ఆవరించి ఉన్న గజిబిజి గందరగోళం కాసేపు పక్కకు తొలగిపోయి ప్రశాంతంగా అనిపించింది. ఈ చెట్లన్నీ మీరే నాటారా మామగారు అని అడిగింది. కొన్ని మేము వచ్చేటప్పటికి ఉన్నాయి, కొన్ని చెట్లు నేనే నాటాను. నాకు చెట్లు అంటే బాగా ఇష్టం. ఆ మొక్కలతోటే నాకు టైంపాస్ అని చెప్పారు జానకమ్మ. పువ్వులన్నీ కోసాక చైత్రను తన గదిలోకి తీసుకెళ్లారు జానకమ్మ. ఒక అరలో నుండి దారపు ఉండ తీసుకుని పూలు అల్లుతూ చైత్రను మాటల్లోకి దింపారు. చకచక ఆవిడ అల్లుతున్న పువ్వులను చూస్తూ చైత్ర ఆ పువ్వులను గుత్తులు గుత్తులుగా పెట్టి అందివ్వటం మొదలెట్టింది. అలా ఆ పువ్వులు అన్నీ అయిపోయేదాకా అల్లుతూ ఆవిడ తన విశేషాలను చెబుతూ ఉంది. తర్వాత ఒక ఆల్బమ్ తీసుకొచ్చి వచ్చి అందులో ఫోటోలు చూపిస్తూ ఒక్కొక్క ఫోటో గురించి వివరించసాగారు. ఆ ఫోటోల్లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా ఉన్నాయి. జానకమ్మ చిన్నప్పుడు ఫోటోలో చాలా అందంగా ఉన్నారు. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో వయసులో ఉన్నప్పుడు తాతయ్య గారితో తీసుకున్న ఫోటోలో చాలా బాగున్నారు. మామగారు మీరు చాలా బాగున్నారు అంటూ మెచ్చుకుంది చైత్ర. ఆవిడ చాలా ఆనందించింది. అలా చూస్తూ చూస్తూ చైత్ర ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. మామగారు ఈ ఫోటో నాకు కావాలి అంది.
అది ఏం ఫోటో అని కూడా చూడకుండానే దానిదేం భాగ్యం, తీసుకో అంది. చైత్ర ఆ ఫోటోను తీసి పక్కన ఉంచుకుని మిగిలిన ఫోటోలు అన్నీ చూసి ఆల్బమ్ పక్కన ఉంచేసింది. ఆ ఫోటోను ఎప్పుడూ ఎక్కడో చూసినట్టుంది ఆమెకు. చైత్రకు ఫోటోలు చూపిస్తూ ఏవేవో పాత విషయాలు గుర్తు తెచ్చుకొని చైత్రకు చెబుతూ ఉంది. అలా ఆవిడ మాటల్లో అనేక విషయాలు దొర్లినాయి. తను చిన్నప్పుడు వెన్నెల్లో ఆడుకున్న ఒప్పుల కుప్ప, వయ్యారి బామ్మ దగ్గర నుండి శిశిర్ తనకున్న బోలెడంత ఆస్తి వద్దని, జానకమ్మ ఇచ్చే ఆస్తి కూడా వద్దని, తన ఆశయాల కోసం సివిల్స్ రాయటం అవన్నీ వివరిస్తూ ఉంది. చైత్ర జానకమ్మ మాటలను బట్టి శిశిర్ క్యారెక్టర్ను అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏ రకంగా తీసుకున్నా శిశిర్లో అన్ని మంచి లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తన తల్లిదండ్రులకు ఎంత డబ్బున్నా కూడా దానిని ఆశించక తన స్వంతంగా ఒక జాబ్ సంపాదించుకోవటం, తన ఆశయాలను సాధించుకుని దాని ద్వారా సర్వీస్ చేయటం, ఈ లక్షణాలు చైత్రకు బాగా నచ్చేశాయి. కన్న తల్లిదండ్రులను చాలా బాగా చూసుకోవటం, తల్లిదండ్రులనే కాక వారి తల్లిదండ్రులను కూడా శిశిర్ చూసుకుంటున్న విధానం చైత్ర చూస్తూనే ఉంది. దానికి తోడు జానకమ్మ మాటలు కూడా ఈ చైత్రపై బాగా పనిచేశాయి. శిశిర్ అంటే అమ్మాయిలను అల్లరి పెట్టే ఓ ఆకతాయి కాదు, అలాంటి ఆకతాయిల బెండు తీసే బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాడు. అలాంటిది తన ఫోటో శిశిర్ దగ్గర చూడగానే ఎందుకు అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యిందో కదా అనుకుంది చైత్ర. ఈ లక్షణాలే అంటే తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆధారపడకుండా స్వంతంగా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకోవటం లాంటి లక్షణాలు తనతో కోయిన్సిడ్ అవుతున్నట్టు చైత్ర ఫీల్ అయ్యింది. జానకమ్మకు చెప్పి ఆ ఫోటో తీసుకుని కిందికి వచ్చేసింది. వచ్చే ముందు ఆవిడ అల్లిన సన్నజాజి మాలను చైత్రకి ఇచ్చి తలలో తురుముకోమంది. చైత్ర ఆ మాలను అలాగే ఉంచుకుని కిందికి వచ్చేసి దానిలో సగం కట్ చేసి తల్లికి ఇచ్చి మిగిలిన సగం తల్లితో తన తలలో ఉంచమని వెనుకకు తిరిగింది చైత్ర. చైత్ర తల్లో తురిమి లలిత చైత్రను దగ్గరకు లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. చైత్రను అప్పుడప్పుడు లలిత అలా లాగి ముద్దులు పెట్టుకోవటం అలవాటే. అయినా చైత్రకు ఎందుకు ఒక్కోసారి ఉన్నట్లుండి కన్నీళ్లు ఊపికి వచ్చేశాయి. ఎందుకు బంగారు తల్లి ఏడుస్తున్నావా, ఏమైంది అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీరామ్, లలిత ఇద్దరూ కంగారు పడినారు. ఈ మధ్య కాలంలో తను అనుభవించిన బాధంతా అలా కన్నీటి రూపంలో బయటికి వచ్చినట్టుంది. అలాగే కొంతసేపు ఉన్నాక ఏం లేదమ్మా, దేవుడు మన వెంటే ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది, కాబట్టి మీకు ఏమీ కాలేదు. మీకు ఏమన్నా అయి ఉంటే నా పరిస్థితి ఏంటి? అందుకే అది తలుచుకోగానే అలా ఆనంద బాష్పాలు కన్నీటి రూపంలో రాలినాయి అంటూ కళ్ళు తుడుచుకుని నార్మల్గా అయిపోయింది చైత్ర. అందుకే కదా బంగారు తల్లి, కష్టం సుఖం పంచుకునే ఒక తోడు కోసమే పెళ్లి చేసుకునేది అంది లలిత. చైత్ర ఏమీ మాట్లాడలేదు. ఆ చైత్ర వాళ్ళు వెళ్ళే ముందు రోజు శిశిర్, జానకమ్మలు ఇద్దరూ షాపింగ్కి వెళ్ళి వచ్చారు. బయలుదేరే ముందు అందరి మనసులు పరువెక్కిపోయాయి. జానకమ్మ పసుపు కుంకుమలు తోటలో నుండి కోసుకుని వచ్చిన రోజా పువ్వులు అన్నీ అక్కడ ఉంచి వారికి తాంబూలాలు రెడీ చేసి తీసుకోమంది. లలిత, చైత్రలు ఎంత వద్దని వారించినా వినకుండా తాంబూలాలు తీసుకోవాలని బలవంతం చేయటంతో ఇక తప్పదని తీసుకుని బయలుదేరారు.